నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. నేను సిహెచ్ మహేంద్ర పటేల్. ఆగండి, పూర్తిగా వీడియో చూడండి. ఇవాళ వీడియో మీ గురించే చెప్తాను. ఏదో 14 పేజీలతో న్యూమరాలజీ, 20 పేజీలతో న్యూమరాలజీ, ఆ న్యూమరాలజీ ఈ న్యూమరాలజీ ఏం లేదండి. న్యూమరాలజీ 2 ప్రకారమే ఉంటుంది. ఒకటి చాలియన్ సిస్టమ్, ఇంకోటి పైథాగరస్ సిస్టమ్. సింపుల్గా ఈ 2 సిస్టమ్తోని మనం చెప్పచ్చు ఏదన్నా. అల్లు అర్జున్ గారికి జయలలిత అని ఈ 2 సిస్టమ్ని చూసే నేను చెప్పాను. వేణు అయ్య గారికి కూడా ఈ 2 సిస్టమ్‌తోని చూసే ఆమెకు పేర్లనే బాగలేదు, ఆయనకి ప్రాబ్లమ్ వస్తదని ఎప్పుడో చెప్పాను. అంటే ఈ 2 సిస్టమ్‌తోనే మన జీవితం అన్నది కంపల్సరీ నడతా ఉంటది. మూడో ఏ సిస్టమ్ ఉండది. మీరు ఎక్కడ ఉడికినా, ఏమి చేసినా అది మీరు పప్పులో కాలు పెట్టినట్టే. ఒక్కటి మీ ప్రాబ్లమ్ ఏంటిదంటే, నేను ఖమ్మం డిస్ట్రిక్ట్‌లో ఉన్న, చిన్న సిటీలో ఉన్న, ఈయనకి న్యూమరాలజీ వస్తదా లేదా అని తెలుగులోకి పెద్ద మన తెలంగాణ, ఆంధ్రాలోకి ఉన్న ప్రాబ్లమ్ అందుకనే ఇది. కానీ మీకు చెప్పడానికి నాకు హిందీ ఛానెల్ కూడా ఉన్నది. నయా న్యూమరాలజీ. నా గురించి ఏమైనా చూసుకోవాలనుకుంటే మాత్రం అక్కడ పోయి చూడండి. నయా న్యూమరాలజీ అని హిందీలో టైప్ చేసి చూడండి. అక్కడ పరిస్థితి ఏంటిది. నాకు కొంత తెలుగు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళు అప్పుడప్పుడు కొద్దిగంత భయపడతా ఉంటాం మాట్లాడడానికి. కానీ ఇయ్యాల నేను డిసైడ్ చేసుకొచ్చిన చిన్నకి నేను మంచిగా మాట్లాడతా, మీకు మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాకి భార్యాభర్తల మధ్యలో ఎందుకు గొడవలొస్తాయి? ఏ కారణం వల్ల ఆళ్ళకు గొడవలొస్తాయి? ఎలాంటి ఫోను నంబర్ మీ దగ్గర ఉంటే అది గొడవకి కారణం కావచ్చు. ఏదో సింపుల్‌గా మెల్లగా మంచిగానే ఉంటారు. మళ్ళా వారం తర్వాత చూస్తే పడక పెద్ద గొడవలయిపోతది. మళ్ళా 10 రోజుల దాకా మాట్లాడకుండా బందయిపోతది. కొంతమందికి బాగా పెద్ద కూడా గొడవలయిపోతాయి. డైవర్స్, విడాకుల దాకా కూడా పోతారు. అది కారణం ఏంటి? దానికి 3 కారణాలున్నాయి. ఒకటి మొబైల్ నంబర్ మీది. రెండోది మొబైల్ నంబర్ మీది. ఇంకోటి మ్యారేజ్ డేటు, ఇంకోటి వాస్తు. అంటే ఈ 3 సెక్షన్‌లు మనం చూడాలి. భార్యాభర్తల మధ్య గొడవలు, ఫ్యామిలీల మధ్యలో గొడవలు ఎందుకైతాయి అని. దాని గురించి బాగా మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ. ఒకవేళ మీరు ఫస్ట్ టైమ్ నా వీడియో చూస్తున్నారంటే కంపల్సరీ దీన్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎన్ని వీడియోస్ మీరు చూసుకుంటే దానిలో మీకు అర్థమైతది. మొబైల్ నంబర్ గురించి నేను చెప్పిన విషయమే ఇప్పుడు ప్రపంచమంతా ఎప్పుడో మీకు 6 నెలలు, 7 నెలల ముందు చెప్పినా ఇప్పుడు అందరూ ఆ మొబైల్ నంబర్‌నే ఫాలో అయితాండ్లు. ఈ 13 నంబర్, 31 నంబర్, 29 నంబరు, 12 నంబర్ ఇవి డబ్బులిచ్చానని ఇప్పుడు అందరూ ఫాలో అయితాండ్రు. 46 నంబర్ బాగుండదని నేనే ఫస్ట్ టైమ్ మీకు చెప్పాను. ఇప్పుడు అందరూ 46ని వదిలేశారు. ఒక వ్యక్తికి పని లేకుండా వదిలేశారు. ఓకే. ఇయాల నేను చెప్పేదేంటంటే భార్యాభర్తల మధ్యల గొడవలయ్యే కారణం ఫోను నంబర్ ఏంటిది? మీ మొబైల్ నంబర్‌లో ఈ నంబర్స్ ఉన్నాయా? చూసుకోండి. తర్వాత ఒక్కొక్క విషయం మీద మీకు చెప్తా. ఫోను నంబర్ మీద ఫస్టు ఫోను నంబర్ అంటే ఏంటిదంటే ఆరో నంబర్. ఆరో నంబర్ అంటేనే మనం శుక్రాచార్య గారి నంబర్ అంటాం. శుక్రుడు నంబర్. శుక్రుడు అంటే మీ ఇంట్లో ఉన్న మీ భార్య శుక్రుడు. మీరు ఆళ్ళకు బృహస్పతి. అంటే అంటే బృహస్పతి, శుక్రుడు. అంటే మీరు వాళ్ళకి గురువుకి సంబంధించిన బృహస్పతి గురువు అయితే భార్య మీకు శుక్రుడికి సంబంధించి. అంటే ఆరో నంబర్. ఈ ఆరో నంబర్ పక్కన ఏ నంబర్ ఉంటే మీ మధ్యలో కలేశం అయితది. ఈ ఒకటో నంబర్ ఫస్టు. ఈ ఒక్క నంబర్ 61 రూపంలో ఉన్న ఈ ఒకటో నంబర్ మీకు 16 నంబర్ రూపంలో ఉన్నా కూడా మీకు ప్రాబ్లమ్. ఇలా హెల్త్ ప్రాబ్లమ్ ఇద్దరికీ రావచ్చు. భార్య దగ్గర ఉంటే భర్తకు, భర్త దగ్గర ఉంటే భార్యకు ఈ ప్రాబ్లమ్ రావచ్చు. ఈ మధ్యలో గొడవలు చేయడానికి కూడా ఈ నంబర్‌కి బాగా కారకుడు. అంటే గొడవలైతాయి ఈ నంబర్ వల్ల. దాని తర్వాత 62 నంబర్ అండి. 2 ఇక్కడ ఉన్నా, 2 ఇక్కడ ఉన్నా గొడవలైతాయి. మళ్ళా 64 నంబర్ అండి. 4 ఇక్కడ ఉన్నా, ఇది ఇక్కడ ఉన్నా కూడా గొడవలైతాయి. తర్వాత 68 నంబర్ కూడా అండి. 86 నంబర్ కూడా. దీనివల్ల కూడా మీకు గొడవలైతాయి. 63 అవసరం లేదు. 64, 65 నంబర్. 65 నంబర్ కూడా అప్పుడప్పుడు ఇది గొడవలు తీసుకొని వస్తది. ఏదో సామాన్యంగా మంచిగుండి వెంటనే రియాక్షన్ పెద్దగొచ్చేసి మళ్ళా ఒక వారం రోజులు గొడవ, ఇలా గొడవలు అయితా ఉంటది. ఇదొకటి కారణం. రెండో కారణం ఇంకోటి మ్యారేజ్ డేట్ గురించి. ఇది మొబైల్ నంబర్ గురించి. ఇది తీసేస్తాను. చూసుకోండి, రాసుకోండి. మళ్ళా మీకు మ్యారేజ్ డేట్ గురించి చెప్తాను. మ్యారేజ్ డేట్ గురించి ఎలాంటి మ్యారేజ్ డేట్ అయితే గొడవలైతయి. ఏ మ్యారేజ్ డేటు? 5వ తారీఖు, 14వ తారీఖు, 23 తారీఖు, 8వ తారీఖు, 17వ తారీఖు, 26 తారీఖు అండ్ 16వ తారీఖు. ఈ ఏ డేట్‌ల పెళ్లి అయినా గూడా మీ భార్యాభర్తల మధ్యలో గొడవలైతాయండి. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఈ మ్యారేజ్ డేట్ గురించి. ఈ డేట్‌ల మ్యారేజ్ అయినా గూడా 100% మీకు గొడవలు అయితాయి. నేను చెప్పిన విషయం ఏదో సిగరెట్ ప్యాకెట్ మీద రాసి ఉన్నట్టు తిరంగా ఇది తాగితే చచ్చిపోతారని చూసి పడేసి సిగరెట్ తాగుతారు కదా! అంత ఈజీ గాదండి. నేను చెప్పిన 100కి 100% ఇది నిజం చెప్తాన్నా. నేను ఏ మాత్రం గూడా దీనిలో కల్పించి నాకేదో వ్యూస్ పెరగాలని దాని గురించి అస్సలు నేను చెప్పను. ఒకటి మూడో కారణం కూడా చెప్తా. మూడో కారణం ఏంటిదంటే మీ ఇంట్లో వాస్తు దోషము. వాస్తు దోషం ఏంటిదంటే ఈ ఇంట్లో ఇల్లు ఉన్నప్పుడు ఇది మన ఇల్లు. ఇది నార్త్. ఇది వెస్ట్.
ఇది ఈస్ట్, ఇది సౌత్. ఇది ఉన్నప్పుడు ఈ కార్నర్ ఉన్నది కదా, ఈ కార్నర్లో గ్రీన్ కలర్, రెడ్ కలరు, బ్లూ కలరు, ఇవి ఉంటే కూడా మీకు భార్యాభర్తల మధ్యలో గొడవలు అవుతాయి. సడన్లీ గొడవలు అయిపోతాయి. మంచుకుండి గొడవలు అవుతాయి. ఫ్యామిలీలో కూడా గొడవలు అవుతాయి. రిలేషన్షిప్లో కూడా గొడవలు అవుతాయి. ఈ వాస్తుతోని ఇది ఇక్కడ మీకు వాష్రూమ్ ఉన్నా కూడా గొడవలు అవుతాయి. సౌత్ వెస్ట్ కార్నర్లో వాష్రూమ్ ఉన్నా కూడా గొడవలు అవుతాయి. ఈ కార్నర్ ఉన్నప్పుడు ఇవన్నీ కారణాలు, అంటే 3 కారణాలు మీకు చెప్పాను. ఒకటి మొబైల్ నంబర్, రెండోది మ్యారేజ్ డేటు, మూడోది వాస్తు. ఈ 3 కారణాల వలన మన ఇంట్లో కలేశం, గొడవలు, భార్యాభర్తల మధ్యలో, ఫ్యామిలీ మధ్యలో ఎలాంటివి కూడా ఇవన్నీ గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇదండి. మొబైల్ నంబర్ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఏ నంబర్ తీసుకున్నా కూడా మీకు చెప్పేది ఒకటే విషయం ఏంటంటే, ఈ నంబర్ లేకుండా ఏ మొబైల్ నంబర్ తీసుకోవద్దు. 12, 13, 31, 29 అండ్ 92, అప్పటివరకు 37 అండ్ 73. ఈ మొబైల్ నంబర్, ఈ నంబర్స్ లేకుండా, ఈ జోడీ లేకుండా మొబైల్ నంబర్ తీసుకుంటే ఏది పనికిరాదు. ఇది ఫైనాన్స్ని గ్రోత్ చేసే నంబరు. ఇలాంటి నంబర్ మీ మొబైల్ నంబర్లో ఉంటే మాత్రం కంపల్సరీ మీకు ఫైనాన్స్ గ్రోత్ అవుతుంది. మీరు ఎక్కడైనా మొబైల్ నంబర్ తీసుకోండి, మీరు స్వయంగా పోయే మొబైల్ నంబర్ తీసుకోండి, కానీ ఈ జోడీస్ ఉంటే మాత్రం మీరు బాగుపడతారు. మీరు బాగుపడతారంటే మన భారతదేశం బాగుపడుతుంది. దాని గురించి నేను చెప్పేది ఏంటంటే మాత్రం, మీరు అందరికీ చెప్పేది ఏంటంటే మాత్రం, అయ్యా హాయిగా మంచిగా ఒక మ్యారేజ్ డేట్ని చూసుకోండి, మొబైల్ నెంబర్ని చూసుకోండి, మీ పేరుని చూసుకోండి. నేనైతే ఎప్పుడు చెప్తా, ఈ 3 బాగుండాలి. మన పేరు, మన మొబైల్ నెంబరు, మన మ్యారేజ్ డేటు, డేట్ ఆఫ్ బర్త్ మనకు దేవుడు ఇస్తాడు. ఆ డేట్ ఆఫ్ బర్త్లన్నీ అన్నీ ఉంటాయి. ఈ బాబు ఏం చేయగలుగుతాడు, ఈ రూట్కి పోతేనే ఈయన సక్సెస్ కావచ్చు. 22వ తారీఖు చిరంజీవి గారు పుట్టారు. 22వ తారీఖు అంటే 4 అంటే ఛాయాగ్రహం అంటే సినిమా రంగం. సినిమా రంగంలో వచ్చిందని చిరంజీవి గారు మెగాస్టార్ అయ్యాడు. అంటే మీ రూట్, మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు చూసుకుని దానిలో ఎతికితే మీరు ఎట్లైనా స్టార్ అయిపోతారు. ఎందుకంటే మీరు ఎటు పోవాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏం పని చేపిస్తుంది, మీ ఏం పని చేస్తే మీరు సక్సెస్ అవుతారు, దాని తగ్గట్టు మన పేరు ఏమి ఉండాలి, దాని తగ్గట్టు మన ఫోన్ నెంబర్ ఏమి ఉండాలనుకుంటే అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. అన్యథా సక్సెస్ కాలేరు. నా డేట్ ఆఫ్ బర్త్ 8/7 కాంబినేషన్. 8/7 కాంబినేషన్ అంటే ఒక అస్ట్రాలజర్, ఒక న్యూమరాలజర్ అంటారు. నేను ఈ రూట్ తీసుకుంటే నేను సక్సెస్ అయినా. అప్పుడే మీరు ఏం చేయాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తుంది. అదే చేస్తేనే మీరు సక్సెస్ అవుతారు, లేకపోతే సక్సెస్ కారు. ఇదండి ఇలా మీకు చెప్పాను. భార్య భర్తల మధ్యలో ఎందుకు తగాదాలు వస్తాయి, ఎందుకు గొడవలు అవుతాయి, ఎందుకు ఆ సమస్య పెరుగుతుంది, ఎందుకు ఆ డైవర్స్ దాకా పోతారు, ఎందుకు వాళ్ళు కొట్లాడతారు, ఈ 3 సమస్యలు ఉంటాయి. అప్పుడే ఇవన్నీ చేస్తారు. మీరు స్వయంగా చెక్ చేసుకోవచ్చు. అప్పుడే నా మాట విని అప్పుడు మీరు ముందుకు పోవచ్చు. ఇదండి ఇలా మీకు చెప్పాను. ఈ ఎపిసోడ్తోని మీరు మీ జీవితాన్ని మార్చుకుంటారని నేను అనుకుంటున్నా. ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఖమ్మం డిస్ట్రిక్ట్లో ఉంటాను, చిన్న న్యూమరాలజిస్ట్. వేరేటోళ్ళు హైదరాబాద్లో ఉంటారని పెద్ద న్యూమరాలజిస్ట్ అనుకుంటే మాత్రం అది మీ పొరపాటు. ఎందుకంటే టాలెంట్ ఎవరి సొత్తు కాదు, ఆ ఊరిది సొత్తు కాదు, ఓ సిటీది సొత్తు కాదు. ఏదైనా కూడా టాలెంట్ అంటే అది ఆ దేవుడిచ్చింది టాలెంట్. ఊరికి దానికి సంబంధం ఏముండదండి. మీరు కంపల్సరీ మా దగ్గర పేరు కరెక్షన్ చేసుకుంటే మీకు ఒక చాలియన్ సిస్టమ్ అండ్ పైథాగరస్ సిస్టమ్‌లో నీ పేరు కరెక్షన్ చేసి ఇస్తా 2 సెక్షన్‌ల. కానీ నేను డైరెక్ట్ ఎవరిని కలవను. దానికి కారణం ఏంటిదంటే మాత్రం పేరు కరెక్షన్ చేసేదానికి నా దగ్గర నేను అందరితోని లైవ్‌లో కలిస్తే 100 మంది కూర్చొనుంటారు. 100 మందికి నేను న్యాయం చేయలేను. పేరు కరెక్షన్ చేసేదానికి నాకు కూడా డబ్బులు చూస్తే అన్నీ రావాలి ఇయ్యాలని నేను అనుకుంటా. అందుకని నేను టైం ఓన్లీ ఆన్‌లైన్‌లతోనే చేస్తా. ఎందుకంటే నాకు 5 అవర్స్, 6 అవర్స్ దొరుకుతది. మెల్లగా చూసి మీ పేరు కరెక్షన్ చేసుకున్నాకనే నేను మీకు ఏదైనా అప్పచెప్తా అండి. ఇది నా సిస్టమ్ అండి. లేదు నేను కలవాలి అనుకుంటే నాతో నేను కలవలేను. మీరు నాకు పిలిచినాక నా ముందు కూర్చుండి మీ పేరు కరెక్షన్ నేను చేయలేను. నాకు టైం కావాలి. 5 అవర్స్, 6 అవర్స్ అప్పుడు నేను పేరు కరెక్షన్ చేసి ఇస్తా అండి. నాకు చాలా టైం పడతది. ఎందుకంటే 2 సెక్షన్‌లు చేస్తే నాకు టైం పడతది. ఏదో ఇచ్చేత్తనం కాదు. అది మా జీవితం మీది. ఒకసారి ఇస్తే మాత్రం దాన్ని వెనక తిరిగి చూసే అవసరం పడద్దు. ఇదండి నేను చేసే పని ఈ రకంగా చేస్తా అండి. ఓకే అండి. థాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. నా వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు.